గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తీవ్ర తుపాను మొంతా తీరం దాటతో ఆంధ్రప్రదేశ్ను కకావికలం చేసింది. పంటలను ముంచేసింది. తుపాను ధాటికి కురిసిన వర్షాలకు వరి పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. పత్తి రైతుకు కోలుకోలని దెబ్బ తగిలింది. అరటి, బొప్పాయి నేలవాలాయి. మిరప, పసుపు, మొక్కజొన్న, సజ్జ పంటలు నీట మునిగాయి. ఉమ్మడి గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పంట నష్టం అధికంగా ఉంది. ముంతా తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో వాగులు పొంగి ప్రవహించాయి. చెరువులు అలుగులు పారాయి. ఆసియాలో అతిపెద్ద చెరువుగా ప్రసిద్ధి చెందిన కంభం చెరువు చాలా కాలానికి అలుగుపారింది. గుండ్లకమ్మ కూడా పొంగింది. మల్లవరంలో గుండ్లకమ్మ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరగా 1,25,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఫలితంగా దిగువన పొగాకు నారుమళ్లు, జామ, సపోటా వంటి పంటలు నీట మునిగాయి. గతంలో ఎప్పుడూ ఇంత నీటి ప్రవాహం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొంతా తుపాను తీరం దాటే సమయంలో వీచిన ఈదురుగాలులతో బాపట్ల, గుంటూరు జిల్లాల్లో అరటి, బొప్పాయి పంటలు నేలమట్టమయ్యాయి. 2 జిల్లాల్లో 3,200 ఎకరాల్లో అరటి పంటకు నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కొల్లూరు, భట్టిప్రోలు, కొల్లిపర, దుగ్గిరాల మండలాల పరిధిలో అరటి పంటకు నష్టం జరిగింది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన మిర్చి పంట నీట మునిగింది. కాకర, బీర, సొర వంటి తీగజాతి పంటలు గాలుల తాకిడికి పందేళ్లతో సహా నేలకొరిగాయి. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఈ ఏడాది 5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 2 రోజుల పాటు కురిసిన వర్షాలు, ఈదురుగాలులకు వరి పంట తుడిచిపెట్టుకుపోయింది. నీటిలో తేలియాడుతున్న వరిని చూసి అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో గుండ్లకమ్మ ప్రవాహ ఉధృతి కొన్ని మండలాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. వర్షాలకు వందలాది ఎకరాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయని రైతులు చెప్తున్నారు. పర్చూరులో వరద ప్రవాహంలో నీట మునిగిపోయిన ఓ ప్రార్థనా మందిరం నుంచి 15 మందిని అధికారులు రక్షించారు. తుపాను వల్ల ఉమ్మడి కృష్ణా జిల్లాలో 50,000 హెక్టార్లకు పైగా పంట నష్టం జరిగింది. అరటి, బొప్పాయి మొక్కలు నేలవాలగా తోట్లవల్లూరు, మోపిదేవి మండలాల్లో పసుపు, కంద, కూరగాయల తోటలకు బాగా నష్టం వాటిల్లింది. ఎన్టీఆర్ జిల్లాలోనూ అరటి రైతులకు ఆవేదనే మిగిలింది. నున్న ప్రాంతంలో చేతికొచ్చిన అరటి పంటలు దెబ్బతిన్నాయి. తెలంగాణ పరిసర ప్రాంతాలకు కురిసిన భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద మున్నేరుకు భారీగా వరద వస్తోంది. వత్సవాయి మండలం లింగాల కాజ్వేపైకి వరద ప్రవాహం చేరడంతో రాకపోకలు నిలిపివేశారు. పెనుగంచిప్రోలు, నందిగామ మండలాల్లోని లోతట్టు ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద నల్లవాగు ఉధృతికి వరి పంట దెబ్బతింది. మొంతా తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో తాటిపూడి రిజర్వార్లోకి భారీగా వరద నీరు చేరింది. 5 గేట్లెత్తి సుమారు 9,114 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. జాగరం గెడ్డ నుంచి వరద నీరు దిగువ ప్రాంతాలకు చేరుతోంది. దీంతో దిగువ ప్రాంతాల్లో వరి పంట నీట మునిగింది. విశాఖ జిల్లా భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో సుమారు 200 ఎకరాల వరి పంట నీట మునిగింది. విశాఖ జిల్లా గాజువాక పరిధిలోని గవర జగ్గయ్యపాలెం కారణిలోకి వర్షపు నీరు చేరింది. దీంతో కారణి మొత్తం నీట మునిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుపాన్ తీవ్రతకు అల్లూరు జిల్లా విశాఖ కిరండోల్ సింగిల్ రైల్వే లైన్లో టన్నెల్ నెంబర్ 32A చిమిడిపల్లి, బొర్రా గుహలు రైల్వే స్టేషన్ల మధ్యలో రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. తుపాన్ సమయంలో కొండలపై నుంచి వర్షపు నీరు కిందకు చేరింది. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వర్షాలకు గెడ్డలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. సంతకవిటి మండలంలో సిరిపురం, మండా, కురిటి గ్రామాల వద్ద రెల్లిగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. సిరిపురం, పొందూరు గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. మండవకుర్తి, టీడీ వలస గ్రామాల మధ్య రాకపోకలు నిలిపేశారు. తుపాన్ ధాటికి తూర్పు గోదావరి జిల్లాలో వరి పంట పలుచోట్ల నేలకొరిగింది. జిల్లాలోని 17 మండలాల్లో 6,170 హెక్టార్లలో వరి పంట మునిగింది. బిక్కవోలు మండలంలో 2,650 హెక్టార్లు, అనపర్తి మండలంలో 1,185 హెక్టార్లలో వరి పంట నేలకొరగ్గా 42.4 హెక్టార్లు నీట మునిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో పలు నివాస గృహాలు ముంపు బారిన పడ్డాయి. మోకాళ్ల లోతు నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. బాధితుల్ని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.